క్యాబేజ్ పచ్చిశనగపప్పు కూర ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా పచ్చిశనగపప్పుని ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్రని మెత్తగా దంచుకుందాం. ఉడిపోయింది కదండి. ఇందులో ఇప్పుడు క్యాబేజీ తురుము కూడా వేసుకుని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉడకబెట్టుకుందాం. ముందుగా గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుందాం. అందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయినాయి కదండి. ఇందులో ఉడకబెట్టుకున్న పచ్చిశనగపప్పు, క్యాబేజీని వేసుకుని ఫ్రై చేసుకుందాం. క్యాబేజ్ పచ్చిశనగపప్పు బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో ఇందాక దంచుకున్న ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుని ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి ముద్ద కూడా బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇందులో సరిపడినంత పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఫ్రై చేసుకుని వాటర్ పోసుకుని ఉడకబెట్టుకుందాం. వాటర్ వేసుకుని బాగా దగ్గరగా ఉడకబెట్టుకుందాం. బాగా దగ్గరకు వచ్చేసింది కదండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదండి, వేడి వేడికి పచ్చిశనగపప్పు క్యాబేజ్ కూర అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, రోటీలోకి చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి.